అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మన పోలిపాడ్యమి కదండి. పోలిపాడ్యమి చేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా చేసుకొనే ఉండుంటారు ఈ పాటికి. అయితే పోలిపాడ్యమి మంగళవారం వచ్చినా శుక్రవారం వచ్చినా కూడా చేసుకోవచ్చండి. అదైతే నేను చాలా చిన్నప్పటి నుంచి వింటూనే వచ్చాను. పాడ్యమి అంటే పాడ్యమి రోజే చేసుకోవాలి. అది శుక్రవారమా మంగళవారమా అనేది ఏమీ లేదు. మార్నింగే లెగిసాను. అయితే నిన్న అమావాస్య అయింది కదా, అందువల్ల మార్నింగ్ అంటే నిన్న ఈవినింగ్ ఫోటోలు అవి తుడుచుకొని మార్నింగ్ ఈరోజు బొట్లు అవి పెట్టుకొని అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. అంటే 6 కల్లా ముందే అయిపోయింది పూజ. చాలా తొందరగా లేచిన కొంచెం ఆలస్యమైందని అనుకుంటున్నాను. అయితే నేనైతే ఇలా పూజ చేసుకుంటాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో చెప్పండి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పండి. నాకైతే ఇలానే వచ్చండి. మా అమ్మ ఇలాగే నేర్పించారు. నేను ఇలానే చేసుకుంటాను. చేసుకొని అలా ఒత్తులు మాత్రం తులసమ్మ దగ్గర వదులుకుంటాను. కథను గుర్తు పెట్టుకుంటాను. గుర్తు చేసుకొని ఒకసారి స్మరించుకుంటాను ఆ కథ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. నిజంగా ఏ విధంగా చేశాము, ఎంత ఆడంబరంగా చేశాము అనేది కాదు కదండి ముఖ్యం. ఎంత చిన్నగా చేసినా దేవుడిని స్మరించుకొని చేయటం వల్ల ఎలా మోక్షం ఇస్తారు అనేది ఈ పోలిపాడ్యమిలో ఉన్న కథండి. ప్రతి సంవత్సరం నాకు గుర్తుండి నేను ఎప్పుడూ కూడా నాన్ వెజ్ తినకుండా ఆ శివయ్యకి పూజ చేసుకుంటూ ఉంటాను. కార్తీక దామోదరునికి పూజ చేసుకుంటూ ఉంటానండి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి.